దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఎలాగా తోడుగా ఉన్నాడు అనే విషయాలు గమనిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయగల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆలోచన క్రియల చేత, నీ తలంపుల చేత మమ్మల్ని నింపి బలపరిచి నడిపించమని నీ దీన దాసుడిని నేను ప్రభ నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపి నీ ఆలోచనతో బలపరిచి నీ క్రియల చేత నింపి ఆదరించమని, నీ సన్నిధి కాపుదల దయ చూపించమని, నీ మేలుతో బలపరచమని దేవా, నీ దీన దాసుడు నన్ను నా తలంపులు మరుగు చేయని ప్రభ. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆదరణ దయచేసి నీ ఆలోచనతో మమ్మల్ని బలపరచమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం సదా తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క పర్వతము దాటేటప్పుడు ఏ రకమైన ఆలోచనలోకి ఉన్నారా ఇక్కడ మనం వారు ఏదోము దేశమును చుట్టి పోవాలనని తూరు కొండను నుండి ఎర్ర సముద్ర మార్గమన నడిచిపోయిరి. వారు సాగినప్పుడు వారు ఆయాసము చేత ప్రజలు సొమ్మసిల్లిపోయిరి అన్నప్పుడు సొమ్మసిల్లిను కాగా ప్రజనికి ఇక్కడ చూడండి, ప్రజలు దేవునికిని మోషేకి విరోధముగా మాట్లాడి, అంటే అరణ్యములో చచ్చుటకు నీవు ఐగుప్తు నుంచి మమ్మల్ని తెచ్చితివా, మమ్మల్ని ఎందుకు రప్పించితివని, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని ఈ అన్నము మాకు అసహాయమైనదని అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకర్మ సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అందరూ అనేకులు చనిపోయిరి. చూడండి ప్రియులారా, దేవుని మీద చనుగుతా చాలామంది ఈ మధ్యలో ఏం చేస్తారు, దేవుడు మాకేం చేశాడు, దేవుడు ఉన్నారంటారా? అసలు ఎలా దేవుడు చేసిన ఊపిరిస్తేనే దేవుడు ఉన్నట్టు. ఇంకేం చేయాలి దేవుడు నీకు? భూలోకంలో నువ్వు జీవింప చేయమని మంచి ఆరోగ్యముతో పాటు నీ దేహాన్ని, నీకు రూపాన్ని, ప్రాణమునిచ్చిన ప్రభుకి దేవుడు మా పట్ల ఏ కనికరం చూపించట్లేదండి. దేవుడు మేమంటే అసలు జాలి లేదంటారు చాలామంది. నేను అందరికీ ఒకటే ప్రశ్న చెప్తున్నాను ప్రియులారా, భూమి మీద మనిషిగా పుట్టడమే అదృష్టం, అదే గొప్ప భాగ్యం. ఈ లోకంలో నీ తెలివితేటలను, నీ ఆలోచనను, నీ క్రియలను కూడగట్టుకుని ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు వాటిని దీవిస్తూ ఉంటాడు, నడిచే కొలది దీవిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు మన పితరులైన వారు ఏమి చేశారంటే, ఇక్కడ ఐగుప్తు నుండి, శ్రమ నుండి, శోధన నుండి విడిపించి బయటకు తీసుకొస్తే వీరు సనగటం మానలేదు. అందుకే మనుషుల్లో సొనుగుడు అనగా సనగటం మానేస్తేనే తప్ప దీవించబడం. దేవుడు చేయలేదంటారు కానీ దేవుడి మీద సనుగుతారు, మనుషుల మీద సనుగుతారు. మనుషుడు నీకేనే రూపం ఇచ్చాడు, నీ ఎదుటి వాడికి ఇవ్వలేదా రూపం? నీకేనా దేవుడు ఆత్మ బలాన్ని ఇచ్చాడు, ఎదుటి వారికి ఇవ్వలేదా? అందరికి ఇచ్చాడు దేవుడు. ఇవాళ మనం గమనించాలి ప్రియులారా, దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ఏ రకంగా నన్ను దీవిస్తాడు అనేది ఆలోచన కలిగి మనం మాట్లాడాలి. అంతే తప్ప దేవుడికి మనుషులుగా పుట్టడం మా తప్పండి, మనుషులుగా జీవించడం మా తప్ప అనేది దేవుడి మీద తిరుగుబాటు చేయొద్దు. దేవుడి ముందు తిరుగుబాటు చేస్తే ఇంకా పాతాళంకు వెళ్ళిపోతావు. దేవుడిచ్చిన ఆలోచనలతో నువ్వు బలపడు. దేవుడిని అడుగు, ప్రభా ఇగో ఈ తలంపు నాకు కలిగింది, నీ ద్వారా నాకు కలిగిందని నేను భావిస్తున్నాను, నన్ను నా ప్రయాణను నీ సహాయం నాకు దయచేయమని సహాయం కోరుకోవాలి. డిమాండ్ చేయకూడదు. డిమాండ్ అడిగాడు ప్రభు బైబిల్ గ్రంథములో, నన్ను శోధించుమన్నాడు. శోధించటం ఎలాగా? తప్పులు చేసి శోధించటం కాదు, తప్పులు చేయకుండా
తప్పులు సరిదిద్దుకుంటూ శోధిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇలా ధనవంతుడు అవట కారణం ఏంటి? అనేకుల్ని అంటే వాడి తెలివితేటలను అభివృద్ధిపరుచుకున్నారు. అనేకులకి పని చెప్తున్నాడు. అనేక కుటుంబాలు పోషణకారక మనిషిగా మార్చాడు దేవుడు. అంటే డబ్బు విలువ, మనిషి విలువ, సృష్టి విలువ తెలిసిన ప్రతివాడికి, తెలివి విలువ మరి ఆలోచన విలువ తెలిసిన వాడికి దేవుడు ఎక్కడున్నా బంగారం చేస్తాడు. అందుకే అలా చాలామంది యూట్యూబ్లో వచ్చాక మేము అలా చేస్తే నేను ధనవంతుడు చేస్తా, ఇలా చేస్తే నేను ధనవంతుడు అవుతాం. అదృష్టం దేవుడిచ్చటి వల్ల నీకు అదృష్టం వచ్చింది. రండి, నా దేవుడు నా శ్రమను మరి మంచి పనిముట్టుగా మార్చాడు. నా శ్రమను దేవుడు దీవించాడు. ఇదిగో నా దేవుడిచ్చిన తెలివితేటలతో నేను ఎలా పైకొచ్చాను, రండి నేను ఎలా పైకొచ్చాను మీకు చూపిస్తారని మానేసి ఎవరికి వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటూ మొదలుపెట్టారు. యూట్యూబ్లో ఎక్కువైపోయినాయి కదా, డబ్బాలు కొడతాయి అంటే మీరు డబ్బా కొడతారు అనుకోవచ్చు. కానీ ఇది దేవుని యొక్క వర్తమానము, జ్ఞానముతో నింపిన మాటలు మాత్రమే చెప్తాం. దేవుడి ఎదుట ఎలా నడవాలో, దేవుని ఎదుట శక్తిని ఎలా సంపాదించుకోవాలో మాత్రమే బైబిల్ చెప్తుంది. దేవుడి మీద తిరుగుబాటు చేయమని చెప్పలా. దేవుని ఎదుట బ్రతిమాలు దెబ్బలాడమంటే ఎలాగా? శోధించమన్నది. అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీపుడు, వెతుకుడు దొరుకును. నువ్వు శోధించు అంటే దేవుని ఎడల నీవు ఎవరికైతే 10 మందికి ఆహారం పెట్టాలని నువ్వు శోధన బలము కలిగి ఉన్నావో అప్పుడు శోధించు. దేవుడిని ఖచ్చితంగా అంటే ఇప్పుడు మేము ధనవంతులైన 10 మందికి ఆహారం పెట్టాలనుకోవచ్చు. కాదండి, నడిచే నడక, మాట్లాడే తీరు, క్రియలు సరిలేకపోతే దేవుడు నిన్ను దీవించడు. మనిషి రూపం కలిగి ఉన్నా కానీ నువ్వెవరెవరి మంది నిందలు మోపుతావు. నీ అంతటి నీవు టాలెంట్ని బట్టి, నీ అంతటి నీవు శక్తిని బట్టి, దేవుడిచ్చిన ఆలోచన బట్టి ముందుకు వెళ్ళాలి. దేవుడిని నుట్టినే పుట్టించలేదు భూమి మీద. అనేకమైన ఆలోచనలు ఇచ్చాడు, అనేకమైన తలంపులు ఇచ్చాడు, అనేకమైన వానరులు ఇచ్చాడు, అనేకమైన శక్తిమంతి ధనవంతులు, బలవంతులు ఇచ్చాడు. నేను వారితో మంచిగా ఉంటూ చక్కగా అల్లుకుని వెళ్ళిపోవాలి. అది జీవితానికి అర్థం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మోసే అంటే ఐగుప్తుని తీసుకొచ్చింది ఈ ఎడారిలో మమ్మల్ని చంపటాక, ఇదిగో మన్నాను పెడుతున్నాం. దేవదూతలు పరలోకంలో తినే మన్నాను ఇక్కడ మనుషులు తినని ఎంత అదృష్టం. వారి శరీరం నిండా పాపము నిండిపోయింది. రక్తం ఎంత ఉందో ప్రియులారా, చాలామంది మన క్యాన్సర్ వచ్చిన వాళ్ళు లేకపోతే డయాలిసిస్ చేయించుకుంటారంటే రక్తము ఫిల్టర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వారానికి 2 సార్లు లేకపోతే నెలకు 3 సార్లు ఇలాగా. థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరికి కూడా అంటే కొన్ని వ్యాధులకి. అలాగే మనము ఇక్కడ దేవుడు ఎందుకు మన దేహాల్లో ఉన్న మన రక్తాన్ని శుద్ధి చేయటకు దేవుడు ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడక్కడే 40 సంవత్సరాలు నడిపిస్తూ పోషించుతున్నాడు. అందుకని ఈరోజు చూడండి, మనకు బాగా మరి వైరల్ ఫీవర్ వచ్చేసింది అనుకోండి, ఆ తెగులును, ఆ వైరల్ ఫీవరు మనలో క్రిములు ఎక్కువైపోతే డాక్టర్లు ఏం చేస్తారు? మెడిసిన్ అనగా సిలంజీ ద్వారా ఏం చేస్తారంటే ఆ మెడిసిన్, ఈ సిలంజిని అనగా వేడి మనిషికి పంపించి సిలంజి ద్వారా కొంత మెడిసిన్ పంపించినప్పుడు అందులో ఆ క్రిములు బాడీలో మనకి బలపడిపోయి దాన్ని చంపడానికి మాత్రమే కొన్ని ఇంజెక్షన్ కెమికల్ ద్వారా పంపిస్తుంటారు. అప్పుడు ఏం చేస్తుంది? మనకి ఆ సిలంజిలు ఎక్కినప్పుడు పాస ద్వారా, నీరుడు ద్వారా అది బయటికి వెళ్ళిపోతుంటుంది ఆ తెగులు. ఇలాగా అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని నువ్వు భావించాలి. దేవుడి మీద తిరుగుబాటు చేసినాడు ఎవడు బతికి బట్టకట్టినట్టు చరిత్ర లేదు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఏం చేశారు? శాపకరమైన సర్పాలను పంపించాడు. శాపకరమైన సర్పాలను పంపించి ఆ సర్పం కాటేని అన్నీ చచ్చిపోతున్నారు మనుషులు. అప్పుడు మోషేతో దేవుడు ఏం ఆజ్ఞ చూడ ఇక్కడ ఎలాగన్నారు? అటు ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడుతాము, పాపము చేసేదమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకోమని మోసే అంటే ఇక్కడ చూడండి, మాట్లాడేస్తారు కానీ తప్పుని ఎలా కడుక్కోళ్ళు తెలీదు, పాపం చేసేస్తారు. కానీ పాపం కడుకు నేను పాపం చేయలేదంటాడు. దొంగతనం చేసి నేను దొంగతనం చేయలేదంటాడు. పోలీసులు అందుకే 3rd డిగ్రీ ఉపయోగిస్తే ఎటువంటి వాడని నిజాలు కక్కుతాడు. దేవుడు 3rd డిగ్రీ పెట్టడం లేదు, వీడికి లాభం లేదు, భూమి మీద నీకు అధికారం లేదు అనుకున్నప్పుడు, ఇది వేస్ట్ అన్నప్పుడు దేవుడు ఏదో రకంగా తీసేస్తాడు. ఇవాళ జరుగుతున్న యాక్సిడెంట్లు, జరుగుతున్న మరణాలు అంతేనంటారా? ఎస్, కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి.
కొన్ని వేల మంది అమాయకులు చనిపోతున్నారు అనుకుంటాం. ప్రియులారా, వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏమవుతారో తెలుసు. చిన్నపిల్లల్ని చంపేస్తున్నాం అంటే నేను తప్పుగా మాట్లాడదు, నన్ను మన్నించండి, నన్ను ట్రోల్ చేయకండి. ఎందుకంటే దేవుడు భూమి మీద ఎవరిని ఎలా ఉంచాలో తెలుసు. అయితే భూమి మీద మనం చేసిన అత్యాశలే మన బంధువుల్ని, మన తోటి ప్రజలని చంపేస్తున్నాం. మన మూర్ఖత్వమనే అనేకుల్ని చంపేస్తున్నాం. ఒక్కొక్కసారి అమాయకులు కూడా చనిపోతారు ఆ స్థలంలో. మూర్ఖులే కాదు ప్రియులారా, ఆనాడు హిట్లర్ అనేవాడు ప్రియులారా చిన్నవాడు, తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా బ్రతికినవాడు, అనాథగా ఉన్నాడు, ఆదరించారు ఒకప్పుడు. ఆనాడు ఆదరిస్తే ఏ దేశమైతే వాడిని బలపరిచిందో ఆ దేశానికి తిరుగుబాటు చేశాడు, అనేకుల్ని చంపేశాడు. ఏ క్రైస్తవులు అతను కాపాడి బలపరిచి చదువు చెప్పించారో అదే క్రైస్తవుల్ని చంపడానికి హిట్లర్ తిరగబడ్డాడు. మీ అందరికీ తెలుసున్నది. ఇలాగే కొందరు మనం అంటున్నాం కదా, ఒక సామెత ఉంది, వీడికి పాలు పోసి పెంచాం పాములాగా తిరిగి కాటేస్తుంది. అవును, విషమ జంతువు దానికి హాని కలిగితే ఆటోమేటిక్గా దాడి చేయటం మొదలు పెడుతుంది. ఇవాళ మనం కూడా అలాగే దాడి చేస్తున్నావా? కానీ ఇక్కడ అదే పని చేస్తారు. అప్పుడు ఏమంటున్నారు, వీళ్ళు తప్పులు చేశారు, మరలా మోసే దగ్గరికి వచ్చి వేడుకుంటున్నారు, అయ్యా దేవునికి మేము తప్పులు చేశాం, తిరుగుబాటు చేశాం, కాబట్టి ఇదిగో మా కొరకు నువ్వు వేడుకోమని బ్రతిమాలుకుంటున్నారు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, యెహోవా నీవు తాపకారమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కడవని ప్రతివాడి దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ఇక్కడ ఏం చేస్తాడు చూసారా, దేవుడు తేట తీస్తున్నాడంటే ఎలా తీస్తాడు? ఇప్పుడు సపోజ్ ₹1,00,00,000 ఉన్నాయి, ఇంకా ఆడు ₹1,00,00,000 ఉంది కదా నాకు కోటేశ్వరుని భూమి మీద నిలబడ్డాం. అందుకే ధనవంతుడు, జ్ఞానవంతుడు, జ్ఞానవంతుడు అంటే ధనవంతుడు, జ్ఞానవంతుడు, సంపాదన కలిగిన వాడు, ప్రజబలం ఉన్నవాడు, ధనబలం ఉన్నవాడు ఏం చేయాలి? ఓర్పు కలిగి, అందుకే అనుగుమనిగి ఉండవన్నారు. బైబిల్ గ్రంథంలో ఏముంది తెలుసా? ఎదుగుతున్నవాడు ఒదుగుండాలన్నాడు. ఒదుగున్న వాడికి సిరి సంపాదలంట దాసోహం అయిపోతాయంట కలిసిపెట్టేవాడికి. అలాగుండాలి మనం. అంతేగాని ₹4 గడించుకొని కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయంటారు పెద్దలు. నిజంగానేనండి. వాడిగా డబ్బును ధనవంతులు ఎక్కుంటారు, వాళ్ళ దగ్గరే కూర్చుంటారు వెళ్ళి. పేదవాడు మనిషి కదా, వాడుకున్న శరీరం నీకు ఉందే, సరే పరిస్థితులు తిండుకో తిని ఆహారం సరిగ్గా దొరక్కో రోగిష్టయ్యాడు, ఆడు మనిషే కదా. ఒకవేళ నీకు రోగిష్టు నీ దగ్గర ధనం ఖర్చు పెట్టుకుంటావు, ఆ ధనం కాస్త అయిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? కరోనా టైంలో ఏం చేశారు ప్రజలు? ధనవంతుడు ఏ హాస్పిటల్ దొరికితే హాస్పిటల్లో బెడ్ దొరుకుతుంది చూసుకున్నాడు. అంటే ధనంతో పని లేదు అక్కడ, దేవుని మీద వేడుకునేవాడు, ఎక్కడైతే ఆరోగ్యం దొరుకుతుందని పరిగెత్తిన వారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు సార్? అప్పుడు ఏమన్నాడు దేవుడు? ఇదిగో వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు కాబట్టి, క్షమించమని కోరుకున్నాడు కాబట్టి, ఇదిగో మోషే ఇదిగో ఇత్తడి సర్పం చేసి వాళ్ళు అక్కడ మరి నిలబెట్టి ఒక స్తంభం మీద వాళ్ళు ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళు ఆ ఎరుపు సర్పం నుంచి మరి విడుదల పొందుతారని, ప్రాణం చనిపోకుండా కాపాడతారని ఆ రకంగా దేవుడు కాపాడాడు. ఇక్కడ ఏమంటాడు 9వ వచనంలో, ఇత్తడి వార్తం చేయించి స్తంభం మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పము కాటున ప్రతివాడును ఆ ఇత్తడి సర్పం నిదానించి చూసుగా బ్రతికెను. అంటే నిదానించి చూడాలంట, అంటే ప్రతిదీ కూడా గ్రహించాలి. నిదానించి చూడడానికి గ్రహింపు కలిగి ఉండాలి, నిదానం కలిగి. పరిశుద్ధాత్మ దేవుడు తిరుగుబాటు చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నాం మనం? దేవుడు ఆశీర్వదిస్తేనేనా దేవుడు? ఆశీర్వాద దేవుడు కాదా? అసలు నేను భూమి మీద మనిషిగా పుట్టించటమే గొప్ప అదృష్టం. ఎవరికో లేని భాగ్యము, పరిశుద్ధులకు కూడా లేని భాగ్యం, దేవదూతకు లేని భాగ్యం మనుషుడిగా జ్ఞానమును, తెలివిని, వినయమును, విధేయత, మంచి మాట్లాడే చురుకుతనం అన్ని రకాలుగా ఇచ్చాడు దేవుడు. అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్ ఇచ్చాడు నీకు, కాయినా కూడా దేవుడి మీద నింద మోపుతారు. ప్రియులారా ఒకసారి ఆలోచిద్దండి, ఆలోచన కలిగి ఉంటేనే మంచిది మీరు. లేకపోతే మనుషులుగా పుట్టు కూడా వ్యర్థమంటే దేవుడు ఏం చేస్తాడు? శత్రువు అనేవాడు శత్రువుని చంపడానికి వేస్తాడు. కానీ ఒక్కొక్కసారి అమాయకమైన ప్రజల్లో అంటే మనం తెలియకుండా మనమే ప్రాణాలు పోతాం. చూడండి, మనం ఎప్పుడైనా మనిషి మీద తిరుగుబాటు చేయండి, మనిషి కాబట్టి తిరుగుబాటు చేయొచ్చు. దేవుడి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు నాకేమి చేశాడంటే నువ్వేమైపోతున్నావు కూడా తెలియకుండా దేవుడు ఏం చేస్తాడు? ప్రతి గ్రంథం చెప్తుంది దేవుడిని బ్రతిమాలు,
శోధించుకు అంటే ఏంటి? అడుగు. అంటే ఒక అమ్మ ఏదైనా వస్తువు ఇవ్వకపోతే ఎలా శోధిస్తుంది? కుమారుడు అమ్మ నాకు కావాలి కావాలి అంటాడు. అలాగే నువ్వు అడుగు. అంతే తప్ప తిరుగుబాటు, దేవుడికి జాలి లేదు, ఇదా దేవుడా అని, రాయ చెట్టు పుట్ట అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. తప్పు తప్పు. అన్నిటిని సృష్టించిన దేవుడు అనుకుంటే ఆయన సృష్టి భూమి రాయ రప్ప అనుకుంటా, ఇదేంటి అక్కడికి పోయి నా దగ్గరకు వచ్చాడండి అనుకుంటా అండి ఇవన్నీ కూడా. అందుకే ప్రియులారా, అంటే మృగం వలె, మృగం పేరెత్తినా ఇదేంటి నా పేరు ఎత్తుతున్నావు ఎందుకురా బాబు, నీ గురించి నువ్వు మాట్లాడుకో, నా పేరు ఎందుకు ఎత్తుతున్నావు అంటే, మన పితరులైన వాళ్ళు సామెతల రూపంలో కొన్ని పేర్లు జోడించారు కాబట్టి మనం వాడేస్తున్నాం. కానీ తప్పది. మనం ఏ పేరుని వాడటానికి లేదు, నీ పేరు నువ్వు వాడుకోవాలి. చెట్టు పేరెత్తినా చెట్టు ఊరుకోదు, భూము రాయి పేరెత్తిన రాయి ఊరుకోదు, నీరు పేరెత్తిన నీరు ఊరుకోదు, గాలి పేరెత్తిన గాలి ఊరుకోదు. ఎందుకు? దేవుడి చేత సృష్టించబడ్డాయి. ప్రతిమిలుగా ఈ భూమి మీద పరిపాలనగా, అంటే దేవుడి యొక్క పరిపాలన చేయటకు దేవునికి ప్రతినిధిగా నిలబడ్డాయి. వాటిని వంకెటికి మనం మాట్లాడితే అంటే, ఎవరే బాబు నన్నెందుకు కలుపుతున్నావు అని అప్పుడు ఏం చేస్తాండి, అదే పదే పదే మాట్లాడుతుంటారు కొంతమంది. ప్రమాణకాలు చేస్తారు, ప్రమాణకం అసలు చేయకూడదు. అప్పుడంట చాలామంది నీటిలో పడి చనిపోయాడు అంటారు కొందరు, కొందరు గాలికి సుడిగాలి కొట్టుకుపోయి కొందరు అంటారు. ఇలాగా అంటే ఒక్కొక్క సమయంలో మన భూమి మీద కూడా దండగా అన్నప్పుడు ప్రకృతి కూడా గ్రహించలేనప్పుడు అకస్మాత్తుగా మనిషి ఏమైపోవడం తెలియదు, మళ్ళీ అకస్మాత్తుగా మర్చిపోతారు. నేను ఎందుకు చెప్తాను, సత్యాలు గ్రంథాలు ఇవాళ ఏ గ్రంథము కూడా దేవునిని కానీ మనిషిని కానీ దూషించమని ఎక్కడ చెప్పలా, ఏ గ్రంథమో చెప్పలా. ఇలా మనకు అనేకమైన గ్రంథాలు ఉన్నాయి భూమి మీద. అందులో భారతదేశంలో అనేకమైన శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథము కూడా ఎవరిని కూడా, ఒకవేళ ఎప్పుడైనా ఏ మనిషి అయినా దైవజ్ఞానం కలిగి ఒక గ్రంథం రాసిన ఎక్కడ కూడా తన సొంతంగా రాసింది ఎక్కడ లేదు. ఇలా కొన్ని గ్రంథాలు సెలామని అవుతున్నాయి, తన సొంతంగా రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దైవికంగా జ్ఞానం కలిగిన రాసిన ఎక్కడ కూడా తప్పు రాయరు. వాళ్ళు సత్యమే రాశారు, సత్యాన్నే ప్రకటించారు. అయితే ఇవాళ ఏం చేశారు, చాలామంది పండితులుగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రియులరా, కొన్ని లోకములో మనుషులకి ఆస్పాదముగా ఉండటానికి కొన్ని మాటలు జోడించి రాశారు. అవే ఇవాళ మనుషులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గమనిద్దాం ప్రియులరా, ఆలోచిద్దాం. అయితే ఇంకొక వచనం చదువుకుని నేను వచనాన్ని ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ యెహోవా దేవుడు ప్రజలని, ఇశ్రాయేలు ప్రజల్ని ఏ రకంగా సరి చేసుకుంటున్నాడు. మొదటి రాజుల గ్రంథము మనం చదువుతున్నప్పుడు ఇక్కడ 13వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాటలని మనం గమనిస్తూ ఉంటే 4వ వచనములో ఇక్కడ రాయబడుతున్న ఈ మాటలు మనం ఒకసారి సరి చేద్దాం. ఏమని రాయబడిందంటే, చూడండి ఇక్కడ 4వ అధ్యాయంలో అతడు చెయ్యి చాపగా చెయ్యి ఎండిపోయాను, దాని వెనకగా తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయాను. మరియు ఇక్కడ మరి గమనించండి ప్రియులారా, మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు అంటే, ఏ మాట బలిపీఠం గురించి ఆ దైవజనుడు పంచిన మాటను రాజానే యెహోవా బలిపీఠం మీదని తాను చేయి చాపి వానిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిని చెయ్యి ఎండిపోయెను, దాని వెనుకకు తీసుకున్నటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా అంటే మరి యెహోవా దైవజనుడు ఇచ్చిన సూచన ప్రకారము బలిపీఠము బద్దలు కాగా, చూడండి, బలిపీఠం బద్దలు కాక దాని మీద నా గున్ని అంటే నూనె ఒలిగిపోయేను. అంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ కొన్ని బైబిల్ గ్రంథంలో కొన్ని ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. ప్రియులారా, మనం ఆలోచిస్తూ ఉంటే చాలా విషయాలు కనబడతాయి ఇక్కడ. ఎందుకు అంటే మనం గ్రహించేవారిగా ఉండాలనేది దేవుని లేఖ. ఇక్కడ మనం గమనించాలి ఒకసారి. మరియా యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దల కాగా తొక్కి దాని మీద ఒలుగుపోయేను.
తొక్కి దాని మీద ఒలుగుపోయిను అని ఉంది. అప్పుడు రాజు అప్పుడు రాజు బాగోగునట్లు నీ దేవుడని యెహోవా సమూహమందు నా కొరకు వేడుకోవని ఆ దైవజనుడికి బ్రతిమాలుకొనగా దైవజనుడు యెహోవాకు బ్రతిమాలుకొనును గనుక రాజు చెయ్యి మరల బాగై మునుపటి వలె ఆయను. అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకునుము, నీకు బహుమతి ఇచ్చిదునని ఆ దైవజనుడిని చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటితో సకము నాకిచ్చినను నీతో కూడా నిన్న. చూసారు ఇక్కడ ఏమన్నా చూడండి. నిజంగా దైవశక్తి కలిగిన వారు ఆస్తిని సంపాదన కొరకు ఆశపడరండి. దేవుడు నిజంగా యథార్థతగా సేవ చేయాలనుకున్న వాళ్ళు లోకం వైపు చూడరు, దేవుని వైపు. అది ఏమన్నారు, నీవు నన్ను రమ్మన్నప్పుడు నీ ఆస్తి అంతా సగం నాకు ఇచ్చిన నీతో రానంటున్నాడు ఇక్కడ దైవజనుడు. ఎవరండి? ఎలీషా. ప్రియులరా, ఎలీషా ఇక్కడ ఏలియా మాట్లాడుతున్నాడు, క్షమించండి, ఏలీ గారు మాట్లాడుతున్నాడు మాటలు. ఇక్కడ ఏమన్నాడు, చాలా నేను నీ ఎందుకు వచ్చి నేను అన్నపాలను పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకునవద్దనియు నీ వచ్చిన నా తిరిగి పోవద్దనియు యెహోవాకు వాక్కు చేత సెలవాయినని రాజుతో అనిను. అంతటా అతడు తాను బేతేలుకు వచ్చిన మార్గను వెళ్ళక మరొక మార్గం తిరిగిపోయెను. ఇక్కడ రాజుగారికి వచ్చిన దేవుడు, రాజుగారు ఏదైతే గ్రహించాడో, ఒక దైవజనుడికి వ్యతిరేకంగా వెళ్ళాను, ఒక వ్యతిరేకంగా మాట్లాడాలని గ్రహించాడో, దేవుడు వెంటనే మనకు ఏం చేశాడు, గుణపాఠం. అంటే మనం పరిశుద్ధాత్మ దేవునితో నడిచేటప్పుడు ఏ రకంగా ఉండాలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ ఏలియా అనేక రాజులకు మరి జ్ఞానమునిచ్చిన వాడై ఉన్నాడు. కానీ ఒక్కోసారి మరి ఏలియా కూడా ఒక స్త్రీ రాణిగా ఉన్నప్పుడు ఆమెకు భయపడి వెళ్ళిపోతున్నప్పుడు, దేవుడే నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు నీకు తెలీదా, రోషము గల దేవుడిని నువ్వు ఆదరించుకున్నా అంగీకరించి నీవు ఎందుకు ఇలాగ వెళ్ళిపోతున్నావు అన్నప్పుడు దేవుడే పోషించాడు ఏలియా గారిని. ప్రియులరా, మోషే గారిని ఎలా నడిపించాడో, అహరోనును వారందరిని ఎలా దీవించాడో, ఇక్కడ రాజుల గ్రంథం వచ్చేటికి ఇశ్రాయేలు ప్రజలను ఏ రకంగా దేవుడు మార్చాడో మనం గమనిస్తున్నాం. ఈరోజు నిన్ను నన్ను ఏదో ఒక రీతిగా బలహీనంగా లేకపోతే శోధన వస్తే అది దేవుడిచ్చిన పరీక్ష అనుకుని మనం జయించాలి. కానీ దేవుడికి కనికరం లేదండి అనే మాటను మాత్రం మాట్లాడద్దు. దేవుడు మా మీద జాలి లేదండి అనే మాట మాట్లాడావా, ఒక సామెత ఉంది ఏంటి, తల కొరుక్కుని అనగా కొరుక్కోకుని చోట కొరుక్కున్నాడు తిరిగి తెచ్చుకున్నాడు అంటారు. అలాంటి పనులు చేయకండి. ఎవరితో సెలగాటమాట ఆడండి, కానీ లోకములు అందరితో సెలగాటమన్నాడు దేవుడు. సాతానుతో ఇంకా బాగా సెలగట్టమన్నాడు. ఎందుకంటే దేవుని శక్తి నీకు ఉంది కాబట్టి. కానీ దేవునితో సెలగాటమాడిన మనుషులు బ్రతికి బట్టకట్టినట్టు చరిత్ర ఎక్కడ కనపడలా. ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు, 51 వయసు. ఇప్పుడు వరకు నేను ఎక్కడ అలాంటిది చరిత్ర చూడలేదు. గమనించండి, ప్రార్థించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు సంపాదించుకోండి, అభివృద్ధి అవ్వండి. ప్రపంచానికి, దేశాలకి, గ్రామాలకి, పట్టణాలకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు, మీకు మీరు ఘనతను పొందండి. అంతే తప్ప దేవునిని ఎక్కిరిచ్చి దేవుని నేలెడి చూపిస్తే మాత్రం ఏ గ్రంథము సహించదని, ఏ గ్రంథము కూడా దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తని మరి ఎక్కిరించమని ఎక్కడ చెప్పలా. యాలేదో ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నీ రోజు గడిచిపోవచ్చు, తర్వాత నువ్వేమయ్యావో ఎవరికో తెలియదు. కలకాలం కాకి బతికినా హంస 6 నెలలే బతుకుతుందంట. అది అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? కలకాలం కాకి వలె బ్రతకాలనుకుంటున్నామా? అంటే కొన్ని జీవితాలకి ముగింపు ఎప్పుడొస్తుందో తెలీదు. కొన్ని జీవితాలు ముగించాలన్నా ముగించలేదు, ఎందుకంటే ఆ జీవితాలు దేవుని చిత్తన ఆధారపడుతున్నాయి. కొన్ని జీవితాలు ఎప్పుడు ముగించిపోతున్నాయో తెలియదంటే దేవుని చిత్తం లేని జీవితాలు ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోవటం తప్పదు. ఇవన్నీ చాలా విలువలతో కూడిన మాటలు. మీరు ఇంకో రకంగా అర్థం చేసుకోకండి. మంచి మాటలు ఆత్మగా సంతోషంగా మీరు స్వీకరించాలని ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ వందనాలు
తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నిజమే, మోసే అహరోనును సనుక్కున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఏ రకంగా వారికి బుద్ధి తెప్పించావో తెలుసు. కానీ ఈనాడు మేము దేశాల మీద, మనుషుల మీద అనేక రకాలుగా ఉండొచ్చు. కానీ ప్రభు, మనుషులు అవమానం పడలేక అవమానం వచ్చిందని కృంగిపోతారు, కానీ దాన్ని జయించే ఆలోచన కూడా దేవుడు ఇచ్చాడు. అటువంటిది చూడకుండా నీ మీదే నింద మోపే మనుషులు అయిపోయారు ఈ లోకంలో. కనుక దేవా, ఇటువంటి వారిని నీవే నీ చిత్తాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ ఆలోచన క్రియలు బట్టి బలపరిచి నడిపించమని నీ దీనదాసుడని నేను చేయుచున్న నా ప్రార్థన అంగీకరించి నెరవేర్పు దయచేసి మా దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను యుద్ధాలతో అట్టుడుకుపోతున్న ప్రపంచం ప్రభా, ఇదిగో దాన్ని శాంతించమని వార్తలు వింటున్నాం. మరి పుట్టిగించారో లేదా శాంతి మరి ఏ రకంగా జరుగుతుందో తెలియదు. కొన్ని ఛానళ్ళ వారు కావాలని ప్రజల్ని ఆకట్టుకోవాలని, ఈ లోకంలో ధనాన్ని కూడగట్టుకోవాలని ఆశ కలిగి కొందరు అబద్ధాలు కూడా నిజాలుగా పలుకుతున్నారు. కానీ సత్యమైన దేవుడు నీవున్నావు. సత్యాన్ని చేపిస్తా, శాంతి సమాధానం. అనేకమైన అమాయకమైన ప్రజలు నశించిపోతున్నారు ప్రభా. కరువుతో, కాటకాలతో, ఆహారం లేక, వండుకునే వస్తువులు లేక అనేకమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నీ కంటికి తేటగా అంతా కనపడుతూనే ఉంది. కనుక నాయన దీవించి ఆస్వాదించి ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగ సరిచేసావు అలాగే మమ్మలను, మా దేశాలను సరిచేసి మంచి పరిపాలనతో, శాంతి సమాధానంతో ముందుకు నడవగల కృపను అందించమని, వింటున్న వారందరినీ ఆత్మతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి కాపుదల అన్ని వేళలా సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానవులను మాకు దయచేయం. మన ప్రార్థన చేసి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధన కింద తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమె నేశ్రత్వమే జయము, అపాధికులం ప్రవేశరత్వమే జయం, అపాధికులం ప్రభు సంపూర్ణ విజయం, అపాధికంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాథ. ఈరోజు కొన్ని నిమిషాలు ఎక్కువైంది, అనించి వినండి.